డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఉద్దేశం వేరు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ టర్మ్ చేసిన పనులు వేరు. ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ చేసే డేటా టాస్క్ ఫోర్స్కి ఇస్తే వీరంతా వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. బెదిరించి దోపిడీ దొంగల్లా వ్యవహరించారని తెలుస్తోంది. కాంట్రాక్టర్స్ని, పబ్ యజమానులని, బంగారం, హవాలా బిజినెస్ మెన్స్తో పాటు సినీ ప్రముఖులను బెదిరించి కోట్లాది రూపాయలు సంపాదించారు. రాధాకిషన్ రావు స్టేషన్ గన్పూర్లో తన 8 ఎకరాల వ్యవసాయ భూమిలో 50 లక్షల విలువ చేసే మట్టి పోయించారంటే ఎంతలా అక్రమంగా సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. ఇలా దోచుకున్న సొమ్ముతో తలా ఇంత పంచుకున్నారని సమాచారం. అందుకు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు అందుతున్నాయి. రాధాకిషన్ రావు వద్ద వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్లో సిఐ గట్టు మల్లు పనిచేశారు. ఇప్పుడు అతనికి కూడా ఉచ్చుబుగిస్తోంది. బంజారాహిల్స్ పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొక్కడంతో అమెరికాకు పారిపోయిన రాధాకిషన్ రావు కాంగ్రెస్లో ఆయన వర్గానికి చెందిన ఒక మాజీ తాజా ఎమ్మెల్యేలు హామీ ఇవ్వడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో తానెంతో నిజాయితీ గల అధికారినని అప్పటి సిపి చెబితేనే తాను చేశానని తప్పించుకున్నట్లు సమాచారం. కింది సిబ్బంది సంపాదించిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధము లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాధాకిషన్ రావును అరెస్ట్ చేయాలంటే ఆధారాలు బలంగా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ సంపాదిస్తారా లేదా వచ్చిన ఫిర్యాదులకు సిఐలనే బలి చేస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. 10 ఏళ్లు కల్వకుంట్ల ఫ్యామిలీకి పోలీస్ వ్యవస్థను దాసోహంగా చేశారు. అందుకు వారిని కేటీంగా ఇప్పుడు పోలీస్ అధికారులు పిలుస్తున్నారు. కేటీంలో ఎవరెవరు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావుతో పాటు మాజీ మంత్రి దయాకర్ రావు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వరరావు, అలాగే రావు, రాఘవరావు, రామారావు, ఇలా చాలా రావులే ఉన్నారు. పోలీస్ అకాడమీలో అడిషనల్ ఎస్పీగా 2009లో రిటైర్డ్ అయిన రఘు రావు వద్దే ఈ గ్యాంగ్ అంతా కలుసుకునే వారిని అధికారుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితంగా ఇంటెలిజెన్స్లో ఉండి శంషాబాద్ ఏరియాలో డీసీపీగా పనిచేసిన ఆఫీసర్ ప్రభాకర్ రావు చిన్న కుమారుడు ఏది అడిగితే అది చేసి పెట్టేవారని తెలుస్తోంది. వీరిద్దరూ ప్రభాకర్ రావు బామర్ది అశ్విన్ రావుతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు ఎన్నో చేశారని స్థానికంగా వినికిడి. రహస్యంగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నట్టు తెలుస్తోంది. వరంగల్కి చెందిన 2 సిఐలు, నల్గొండలో ఒక న్యూస్ రిపోర్టర్తో పాటు ఒక సిఐ, ఒక ఏసీపీలు ఉన్నారని అనుమానాలు ఉన్నాయి. ప్రణీత్ రావు కస్టడీ సమయంలో మాదాపూర్ డీసీపీ గోనె సందీప్ రావు పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇటు గురువారం తిరుపతిన భుజంగరావులను 5 రోజుల కస్టడీకి అనుమతించారు. వీరందరినీ కలిపి విచారిస్తే స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పిన కొత్త పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర ఉందని, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వార్ రూమ్ ఉందని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ వ్యవహారం మరింత హీట్ ఎక్కింది. రైట్, మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉచ్చులో చాలామంది పడుతున్నారు. అంటే ఎవరైతే సీనియర్ నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది బాగా పేరున్నటువంటి అధికారులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి నాగేంద్రబాబు. అంటే మొత్తంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అనేక మంది అధికారుల పేర్లు కావచ్చు, అనేక మంది అధికారుల ప్రమేయం కావచ్చు బయటపడుతూ వచ్చింది. అయితే తాజాగా వస్తున్న అప్డేట్స్ చూస్తున్నట్లయితే మరింత విస్తుపోయే విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అంటే చాలామంది రియల్ వ్యాపారులను మాత్రమే కాకుండా అటు ఐటీ కంపెనీలకు సంబంధించిన వాళ్ళని, పబ్ ఓనర్లని, హవాలా వ్యాపారాలు చేసే వాళ్ళని, ఇలా ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి డబ్బులు గుంజుకునే ప్రయత్నం కావచ్చు, లేకపోతే అక్రమంగా సంపాదించే ప్రయత్నం కావచ్చు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి బాబు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజుకి ఒక మలుపు తిరుగుతుంది, రోజుకి ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న 5గురిని కూడా ఇప్పటికే ప్రణీత్ రావుని, అటు ప్రభాకర్ రావుని, అంటే ప్రభాకర్ రావు ఇప్పుడు ఇంకా అదుపులోకి తీసుకోలేదు, ఏవన్గా ఆయన చేర్చారు. అయితే ప్రణీత్ రావుని, అలాగే తిరుపతన్న, భుజంగరావు, వీళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు రీసెంట్గా రాధాకిషన్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు రియల్కి సంబంధించిన కొంతమంది కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా మనకి బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిలో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ప్రభాకర్ రావు వియంకుడు అయినటువంటి దొంతినేని రవీందర్ రావు, అలాగే ప్రభాకర్ రావు వియంకుడు దొంతినేని రవీందర్ రావుతో పాటు ఆయన స్నేహితుడైనటువంటి మురళీకృష్ణారెడ్డి, ఆదాల మురళీకృష్ణారెడ్డి, అలాగే ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు కీలకంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది విజయ్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ప్రభాకర్ రావు A1గా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనే A1గా ఉన్నారు. ఆయనే చెబితేనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా ఉన్నతాధికారులు చెబితేనే చేశానని చెప్పేసి ప్రణీత్ రావు ఇప్పటికే సిట్ విచారణలో చెప్పడం జరిగింది, పోలీసుల విచారణలో తెలపడం జరిగింది. అయితే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావే వీటన్నిటికీ కూడా
కీలక సూత్రధారని మనకు తెలుస్తుంది. అయితే వీటి వెనుక కూడా మరొక బిగ్ బాస్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ బిగ్ బాస్ ఎవరనేది సస్పెన్స్గా మారింది. అయితే మరికొన్ని రోజుల్లో ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ బిగ్ బాస్ ఎవరు, అసలు ఆ పెద్ద తల ఎవరనేది విషయం కూడా మనకి తెలిసే అవకాశం అయితే మొత్తానికి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ ముగ్గురు పేర్లు మనం ఏవైతే చెప్పుకున్నామో, ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వియంకుడు రవీందర్ రావు, దొంతినేని రవీందర్ రావు, అలాగే ప్రభాకర్ రావు మిత్రుడు ఆదాల మురళీకృష్ణారెడ్డి, ఆయన కొడుకు ముఖ్యంగా నిశాంత్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇచ్చేసుకొని, అంటే పాజిటివ్గా చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్గొని ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వచ్చినటువంటి లొసుగులన్నీ కూడా తెలుసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్లో కొన్ని అక్రమాలకి పాల్పడ్డాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పుకుంటే ఏదైతే బడా వ్యాపారులు, అలాగే రియల్టర్లు, అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ విషయాలు, వాళ్ళ ప్రైవసీ అన్నిటిని కూడా, అంటే ప్రైవసీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని, అలాగే హవాలా రూపంలో, ముఖ్యంగా చెప్పుకుంటే హవాలా రూపంలో డబ్బు తరలిస్తున్న నేపథ్యంలో ఆ డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాటిని ట్రేస్ చేసి వెంటనే వాటిని పట్టుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా స్వాధీనపరుచుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఆ హవాలా డబ్బులు కాబట్టి అవి పట్టుకున్నప్పుడు, స్వాధీనపరుచుకున్నప్పుడు ఎక్కడ ఎవరు ఎలా తరలిస్తున్నారనే విషయాలన్నింటినీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళు చాకచక్యంగా విని వాళ్ళని వెంటనే ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడము, ఆ డబ్బులను స్వాధీనపరచుకోవడం, ఇటువంటి విషయాలు చేస్తున్నారు. వీటితో పాటు ఆ హవాలా డబ్బులు ఎవరైతే తరలిస్తున్నారో అవి పోయినాక, అంటే వీళ్ళు పట్టుకున్నా కూడా ఎవరు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వరు. ఎందుకంటే అవంతా ఇల్లీగల్గా తరలిస్తుంటారు కాబట్టి, హవాలా మనీ కాబట్టి ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వని పరిస్థితి. సో అలా తీసుకున్నటువంటి పైసలన్నింటినీ కూడా వీళ్ళు తీసుకొని అనేక చోట్ల, ఇటు ప్రభాకర్ రావు అలాగే ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ అనేక చోట్ల ప్లేసులు కొన్నట్టు, ఇటు ఊటీలో కానీ, అలాగే శంకర్పల్లిలో కానీ, హైదరాబాద్లో ఉన్న పలు, అంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుందో అటువంటి ప్లేసుల్లో భారీగా కూడా ఆస్తులు కూడబెట్టినట్టు కూడా మనకి తెలుస్తుంది విజయ్. మొత్తానికి ఈ ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు వీళ్ళందరూ కూడా కొన్ని అక్రమాలకైతే మనకి పాల్పడ్డట్టు తెలుస్తుంది విజయ్. ఎస్, నాగేంద్రబాబు అంటే ప్రధానంగా రాధాకిషన్కి సంబంధించి కూడా చాలా వినిపిస్తోంది. అంటే ఆయన ప్రధానంగా ఈ కేసు విషయంలో కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంటే టాస్క్ ఫోర్స్ విభాగంలో అప్పుడు ఆయన పనిచేశారు కాబట్టి టాస్క్ ఫోర్స్ను అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా మార్చారు. అసలు టాస్క్ ఫోర్స్ వాహనాల్లోని అధికార పార్టీకి, లేకపోతే ఒక కీలకమైనటువంటి పార్టీకి డబ్బులు తరలించారనేటువంటి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే నిన్న ఏదైతే కేసు విచారణలో భాగంగా ఆ విషయాలు కూడా వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. అంటే ఏ విధంగా చూడాలంటే పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినట్లుగా కనిపిస్తోంది. అధికార దుర్వినియోగం చేయడమే కాదు, వీళ్ళ వ్యక్తిగత స్వార్థాలకు ఉపయోగించుకోవడం వాటిని. అంటే ఇప్పుడు కిషన్ వ్యవహారంలో చూసుకున్నా కానీ ఆయన సొంత స్థలంలో ఒక 50 లక్షల రూపాయల వరకు మట్టి తోలించారంటే ఎంత అక్రమం చేస్తే కానీ అటువంటి ఒక వ్యవహారం చేయరనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఏ విధంగా చూడాలి బాబు ఈ వ్యవహారాన్ని? విజయ్, మీరు అన్నట్టు తప్పకుండా రాధాకిషన్ రావు ఈయన తప్పకుండా అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని బేషరతుగా చెప్పవచ్చు. ఎందుకంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది ఆడినటువంటి గేమ్లో రాధాకిషన్ రావు కీలక పాత్ర వహించారు. సో ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వీటన్నిటి ప్రణీత్ రావుని ఎప్పుడైతే పట్టుకున్నారో రాధాకిషన్ రావు అమెరికా పారిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడడం, అలా తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయనకి ఇక్కడ భారతదేశానికి తిరిగి వచ్చాడు, అంటే స్వదేశానికి తిరిగి వచ్చాడు. హైదరాబాద్కి తిరిగి రాగానే అతన్ని పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మీరు చెప్పినట్లు రాధాకిషన్ రావు అప్పుడు మీరు అన్నట్టు ఆ 50 లక్షలతో ఇటు మట్టి తోలివ్వడం కానీ ఇంకా అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ విభాగంలో ఉన్నటువంటి ఆ వెహికల్స్లో కూడా లాస్ట్ టైము ఎప్పుడైతే ఎన్నికలు జరిగినాయి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలు, గత ఎన్నికల్లో వాటిలోనే డబ్బులన్నింటినీ తరలించడం, ఎన్నికలకు సంబంధించి భారీగా ఖజానా తరలించిన నేపథ్యంలో వీటన్నిటినీ కూడా గవర్నమెంట్ వెహికల్స్ వాడుకోవడం అనేది ఒక చర్చానీయాంశంగా మారింది. ఇదైతే తీవ్ర దుమారమే లేపుతోంది. దీనిపైన ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం చెబితేనే ఎవరైనా అధికారులు, ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు చెబితేనే, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే వీళ్ళందరూ చెబితేనే ఇటు వీళ్ళందరూ కూడా చేసేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం సపోర్టు లేకుండా అయితే వీళ్ళెవరు చేయరు. సో తప్పకుండా దీని వెనుక బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైన నేతల హస్తం ఉందని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీని మీద కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది విజయ్. అలాగే రాధాకిషన్ రావు దీనితో పాటు, అంటే
అతను కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన A3గా ఉన్నారు. సో అతన్ని కూడా ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న భుజంగరావు తిరుపతి అన్నల్ని ఇప్పటికే కోర్టులో హాజరుపరచగా కోర్టు మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది సిట్ విచారణ చేపట్టడానికి. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారిస్తున్నారు. సో వారితో పాటు రాధాకిషన్ను కూడా నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన కూడా విచారిస్తున్నారు. ఆయనతో పాటు అటు గట్టు మల్లు అనే వ్యక్తిని కూడా ఈయన SIBలో CIగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లతో పాటు పలువురు పోలీసుల పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ పోలీసులను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాధాకిషన్ రావు వీళ్లతో పాటు పలువురు సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయంలో కూడా స్వయం అంటే సొంత పనుల కోసం కూడా సెలబ్రిటీలని ఉపయోగించుకోవడము, అలాగే దాంతోపాటు వాళ్ళ నుంచి డబ్బులు అధిక మొత్తంలో కూడా లాగడం, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పి బెదిరింపులకు పాల్పడి కూడా ఈ అక్రమాలకి పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది. విజయ్, రాధాకిషన్ రావుని ప్రస్తుతం అయితే అంటే నిన్నటి నుండే విచారణ చేపట్టారు. ఆయన విషయంలో కూడా అంటే పలు సంచలన విషయాలు అయితే ఆయన చెప్పినటువంటి ఇన్వెస్టిగేషన్లో, పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో అయితే సంచలన విషయాలు అయితే చెప్పడం జరిగినట్టు మనకు తెలుస్తుంది. అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో రాధాకిషన్ రావుని అయితే విచారిస్తున్నారు. మరికొన్ని రోజులు అంటే ఈ విచారణ ముగిసే టైంకి ఇంకా బడా నేతలు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి పలు కీలక నేతలు కూడా బయటికి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. విజయ్, ఎస్ బాబు, అంటే ఏదైతే ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మీరు అన్నట్లుగా చాలామంది సినీ సెలబ్రిటీలను కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులను కావచ్చు, IT సెక్టార్కి చెందినటువంటి వాళ్ళని కావచ్చు, హవాలా వ్యాపారులను కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల్ని కావచ్చు, ఇలా చాలామందిని బెదిరిస్తూ వచ్చారు. అయితే దీని వెనుక ఒక పెద్ద హస్తం ఉంది. ఆ హస్తం సూచించినట్లుగానే ఆ హస్తం ఏ వైపుకు వేలు చూపిస్తే ఆ మొత్తం అదే విధంగా జరిగిందంటూ కూడా ఇప్పటికే కొంతమంది అధికారులు కన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే దీని వెనుక ఎవరున్నారు? కేవలం పాత్రధారులు మాత్రమే మనకి ఇప్పుడు తెర మీద కనిపిస్తున్నారు. కాకపోతే దీని వెనక అసలు సూత్రధారులు ఎవరో ఇంకా కనిపించలేదు. మనం ఏదైతే ఆ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ బిగ్ బాస్ బయటపడే అవకాశం ఎంతవరకు ఉంది? ఎప్పటిలోపు ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది బాబు? ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ విచారణ కొనసాగుతుంది. విజయ్, దీనికి సంబంధించి అంటే వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టు పాత్రధారులు మాత్రమే. కేవలం అంటే ప్రణీత్ రావును కూడా ప్రస్తుతం ఫస్ట్లో విచారణ చేపట్టినప్పుడు నేను కేవలం ఉన్నతాధికారులు చెప్పినట్టు మాత్రమే నేను చేశాను, మొత్తం ప్రభాకర్ రావు చెప్పినట్టుగా నేను ముందుకు నడిచానని చెప్పేసి ఆయన విచారణలో వెల్లడైన పరిస్థితి. అలాగే ప్రభాకర్ రావు A1గా ఉన్నారు. అయితే ప్రభాకర్ రావును విచారిస్తే అసలు పాత్రధారులను అందరినీ కూడా అంటే ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నారు. ఇటు A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావుని, అలాగే నిన్న రాధాకిషన్ రావుని, ఇటు భుజంగరావు, అలాగే తిరుపతి అన్నలు వీళ్ళందరినీ విచారిస్తున్నారు. అలాగే ప్రభాకర్ రావుని కూడా విచారిస్తే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయి కాబట్టి తప్పకుండా అప్పుడు ఉన్నటువంటి పలు కీలకమైన నేతలైతే హస్తం అయితే దీని వెనుక ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మీరు అన్నట్టు ఆ బిగ్ బాస్ అయితే అంటే ఒక పెద్ద తలకాయ అయితే ఇదంతా నడిపించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది విజయ్. కానీ ఎవరు అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ కూడా దీనిలో పార్టిసిపేట్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఆ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ ఫోన్ కూడా ఆయన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు మనకు తెలుస్తుంది. ఆయన బాధితులు కూడా కొంతమంది బయటికి వస్తున్నారు. ఆయన ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి యాంకరు. సో వాళ్ళు ఈయనను కూడా అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, విచారించాలి, ఆయన ఫోన్ కూడా తీసుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకువస్తే మేము ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఆయన వల్ల అనేది కూడా తెలుస్తుందని చెప్పేసి కొంతమంది బాధితులు కూడా ఇప్పుడు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కీలకమైన నేతలు ఇటు బీజేపీలో ఉన్నటువంటి రఘునందన్ రావు, అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి మరికొంతమంది, అలాగే కొండా సురేఖ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలా కొండా మురళికి సంబంధించినటువంటి ఫోన్ని ట్యాప్ చేశారు అని చెప్పేసి రీసెంట్గా తాజాగా అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది అంటే ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే డీజీపీకి కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇటు ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురయ్యాయి. అలాగే మనం ఆల్రెడీ దీని మీద మాట్లాడుకున్నాం, గవర్నర్కి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైందని చెప్పేసి గతంలోనే గవర్నర్ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తప్పలేదు. సో వీళ్ళందరినీ ఇప్పుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు వీళ్ళందరినీ విచారిస్తే ఆ బిగ్ బాస్ ఎవరు, అసలు బీఆర్ఎస్ హయాంలో నడిచినటువంటి ప్రభుత్వంలో నడిచినటువంటి తరుణంలో ఆ టైంలో ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ ఎవరు, అసలు ఎవరు
సూత్రధారులుగా వ్యవహరించారు, ఎవరు ఇదంతా చేయించారు అనేది మాత్రము వీళ్ళందరూ విచారణలో అయితే మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సిట్ అయితే దర్యాప్తు వేగం చేసింది, ఇప్పటికే స్పీడప్ పెంచింది. దీనికి సంబంధించిన ఇటు ఎస్ఐబి బ్రాంచ్కి సంబంధించినటువంటి సిబ్బందిని అలాగే పలువురు పోలీసులను కూడా విచారిస్తున్నారు. దీంట్లో అంటే ఒక చిన్న క్లూ దొరికినా కూడా ఏమాత్రము వదలకుండా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని గోప్యంగా విచారిస్తున్నారు. మరోవైపు ఇటు ప్రణీతరావు ఏదైతే డిసెంబర్లో లాస్ట్ టైం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కానీ అలాగే డేటాకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి మూసీలో పడగొట్టడం జరిగింది, అడవిలో పడేయడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా రీస్టోర్ చేస్తున్నారు, రీట్రీవ్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. వాటిలో కూడా కొన్ని సంచలన కాల్స్ అయితే ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తానికి ఈ బిగ్ బాస్ ఎవరనేది ఈ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అలాగే A2గా ఉన్నటువంటి ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతి అన్నలు వీళ్ళందరినీ విచారిస్తే తప్పకుండా బిగ్ బాస్ ఎవరనేది త్వరలోనే మనకి తేలే అవకాశం ఉంది. అది ఒక పెద్ద తలకాయలాగా భావిస్తున్నారు పోలీసులు కూడా. అలాగే ప్రతిపక్షాలు కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నాయి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి, రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులే దీని వెనుక మొత్తం నడిపారు, కుట్రదారులు వాళ్ళే, సూత్రధారులు వాళ్ళే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరికొన్ని రోజుల్లోనే త్వరలోనే ఆ బిగ్ బాస్ ఎవరు అనేది తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ బాబు. మొత్తంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఉద్దేశం అయితే వేరే విధంగా ఉండింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ టీం చేసిన పనులు అయితే ఇంకో విధంగా ఉన్నాయి. ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ చేసి డేటా టాస్క్ ఫోర్స్కి ఇస్తే వీరంతా వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. అప్పట్లో బెదిరించి దోపిడీ దొంగల్లా వ్యవహరించారని తెలుస్తోంది. కాంట్రాక్టర్లని, పబ్ యజమానులని, బంగారం, హవాలా బిజినెస్ మ్యాన్లతో పాటు సినీ ప్రముఖులను బెదిరించి కోట్లాది రూపాయలు సంపాదించారట. రాధాకిషన్ రావు స్టేషన్ గన్పూర్లోని తన 8 ఎకరాల వ్యవసాయ భూమిలో 50 లక్షల రూపాయలు విలువ చేసి మట్టి పోయించారంటే ఎంతలా అక్రమంగా సంపాదించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా దోచుకున్న సొమ్ముతో తలా ఇంత పంచుకున్నారని సమాచారం అందుతోంది. అయితే అందుకు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. రాధాకిషన్ రావు వద్ద వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్లో సిఐ గుట్టు మల్లు పనిచేశాడు. ఇప్పుడు అతనికి కూడా ఉచ్చు బిగుస్తోంది. బంజారాహిల్స్ పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కడంతో అమెరికాకు పారిపోయిన రాధాకిషన్ రావు, కాంగ్రెస్లోని ఆయన వర్గానికి చెందిన ఒక మాజీ, తాజా ఎమ్మెల్యేలు హామీ ఇవ్వడంతో ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో తానెంతో నిజాయితీ గల అధికారినని, అప్పటి సిపి చెబితేనే తాను చేశానని తప్పించుకుంటున్నట్లు సమాచారం. కింది సిబ్బంది సంపాదించిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధము లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాధాకిషన్ రావు అరెస్టు చేయాలంటే ఆధారాలు బలంగా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ సంపాదిస్తారా లేదా, వచ్చిన ఫిర్యాదులకు సిఐలనే బలి చేస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి. బయటపడే విషయాల్ని చూసి యావత్ తెలంగాణ సమాజం విస్తుపోతోందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చిన్నబాబుని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చిన్నబాబు, అంటే మొత్తంగా ఏం జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? అంటే ఇప్పటికే బయటపడుతున్న విషయాలను చూసి అటు అధికారులు కూడా నోరెళ్లబెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే క్రమంలో ఈ పోలీస్ అధికారులు కూడా నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. అంటే అప్పటి ప్రభుత్వం ఏదైతే ఒక పనిని అప్పగించిందో దాన్ని అంటే అదంతా కూడా అక్రమమైనప్పటికీ దాన్ని నిర్వహిస్తూనే మరోవైపు ఇట్లా కొన్ని బెదిరింపులకు పాల్పడి డబ్బు దోచుకునేటువంటి ఒక క్రమంలో వారంతా అప్పటి కొనసాగారని తెలుస్తోంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది, కేసులో ప్రస్తుత అప్డేట్స్ ఏంటి బాబు? రైట్ విజయ్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే సంచలనాన్ని సృష్టిస్తుందని చెప్పాలి తెలంగాణలో. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఫోన్ ట్యాపింగ్ అయితే ఇటు నక్సలైట్ల కదలికలు తెలుసుకోవడానికి, టెర్రరిస్టుల కదలికలు తెలుసుకోవడానికి వీటిలో అంటే థ్రెట్టింగ్ ఉన్న విషయాల్లో మాత్రమే వాడాల్సి ఉంటుంది అధికారులు. కానీ వాళ్ళ సొంత పనుల కోసము అంటే అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసము ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే వాడుకున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనను కూడా ట్రాప్ చేసి దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్ డిస్టెన్స్ లో ఒక ఆఫీసే పెట్టి ఎప్పటికప్పుడు కూడా రేవంత్ రెడ్డి కదలికలు తెలుసుకుంటూ అలాగే ఆయన ఫ్యామిలీకి సంబంధించి అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఆయన ఫోన్ ట్యాప్ చేశారు.
చేసినట్టు మనకు తెలుస్తుంది ఈ విచారణలో. దాంతో పాటు పలు కీలక నేతల ఫోన్ ట్యాప్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటు కరీంనగర్ కు సంబంధించినటువంటి ఒక మంత్రి ఫోన్ ట్యాప్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది విజయ్. దాంతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకొని కోర్టులకి పడవలిచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఎన్నికల టైంలో డబ్బులు తరలిస్తుండగా హవాలా డబ్బులకు సంబంధించి వాటిని స్వాధీనపరచుకోవడం, వాళ్ళు ఏ కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి ఆ డబ్బులన్నింటినీ ఇంకా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయడము, అనేక చోట్ల ఈ హైదరాబాద్ లో కానీ అలాగే ఊటీలో ప్రభాకర్ రావు అయితే ఊటీలో ఒక ప్లేస్ కొన్నట్టు మనకు తెలుస్తుంది. హైదరాబాద్ లో పలు చోట్ల కొన్ని ఆస్తులు కూడా పెట్టినట్టు మనకు తెలుస్తుంది విజయ్. ముఖ్యంగా ఇటు రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకొని అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆయన పాత్ర అయితే అందులో ఉంది. A3గా అయితే రాధాకిషన్ రావు కొనసాగుతున్నారు. ఆయనను కూడా విచారిస్తున్నారు. ప్రణీత్ రావు చెప్పిన ఒక్క ఇదితోనే, అంటే విచారణలో ఆయన చెప్పిన విషయాలతోనే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఇటు రాధాకిషన్ రావు హస్తం ఉంది, అలాగే ప్రణీత్ రావు హస్తం ఉంది. ప్రణీత్ రావు ఇంటికి తరచూ ఒక టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక మంత్రి, అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఆయన ఇంటికి తరచూ వస్తూ ఉండేవారని మనకు తెలుస్తుంది. సో ఆ నేతలు కూడా ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక వాళ్ళు కూడా బయటికి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇటు సెలబ్రిటీలు కూడా దీని ఉచ్చులో పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సెలబ్రిటీలని టార్గెట్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు లావుకోవడం, అలాగే వాళ్ళ పర్సనల్ ఎజెండాకి సంబంధించినటువంటి పనులకు కూడా వాళ్ళని వాడుకోవడం, అలాగే ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఒక కీలక జంట, అంటే సెలబ్రిటీల్లో బాగా పాపులర్ అయినటువంటి ఒక జంట కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లనే విడిపోయిందని మనకు తెలుస్తుంది. మొత్తానికి దీంట్లో ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ కూడా మనకు ఉన్నట్టు తెలుస్తుంది విషయ్. ఎందుకంటే ముఖ్యంగా నిశాంత్ అనే వ్యక్తి, ఆయనతో పాటు ఇంకొంతమంది వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకొని అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా ఇప్పుడు పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. రేవంత్ సర్కార్ కూడా సీరియస్ గా తీసుకుంది. రేవంత్ రెడ్డి కూడా రీసెంట్ గా కామెంట్స్ చేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టము, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా ముందుకు వెళ్తాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ స్పీడప్ అయితే జరుగుతుంది ఈ విచారణ, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తిగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరు, ఆ పెద్ద తలక ఎవరు, వీటన్ని విషయాలు కూడా మరికొన్ని రోజుల్లోనే తేలే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది విజయ్. ఎస్ బాబు, రైట్, థ్యాంక్ యూ బాబు.